ఇరాన్‌లో ఇప్పుడున్నటువంటి నిరసనకారుల మీద ఎంత దారుణం జరుగుతుందంటే, ఈ 26,000 మందిని చంపేయడానికి ప్లాన్ చేస్తుంది ఇరాన్ ప్రభుత్వం. అయితే ఆ చావులు ఎలా ఉండాలంటే, మళ్ళీ ఎవరైనా సరే ఉద్యమాల పేరుతో నిరసనలు చేయడానికి రోడ్డు మీదకి రావడానికే భయపడిపోవాలి. ఆ విధంగా ఉన్నాయి. వాళ్ళకిప్పుడు ఏవేవో మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడమే కాకుండా, ఆడ మగ అని తేడా లేకుండా నగ్నంగా నిలబెట్టేసి వాళ్ళ మీద చల్లని నీరు అంటే -డిగ్రీలో ఉన్నటువంటి ఐస్ లాంటి ఒక నీరుని వదులుతున్నారంట. దీని గురించి ఇప్పుడు బ్రిటన్ పత్రిక కొన్ని వ్యాసాలు రాసింది, అంతర్జాతీయ పత్రికలు కూడా దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుర్దిష్ మానవ సంస్థ కూడా ఈ విషయాన్ని బయటపెట్టింది. అది కూడా ఒక ఇస్లాంకు చెందినటువంటి సంస్థే. ఇలా దారుణాలు కాకుండా రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం ఇచ్చి మరొక పూట ఈ మత్తు పదార్థాలు లాంటి ఇంజెక్షన్లు ఇస్తున్నారని కూడా చెబుతోంది. అలాగే వీళ్ళందరినీ వదిలే ప్రసక్తే లేదు, మేము కేసులు పెడతాం, నిర్బంధిస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళని రకరకాలుగా హింసించి ఎందుకు పనికి రాకుండా లోపల శరీరం కుష్కించిపోయి చనిపోయే విధంగా ప్లాన్ చేస్తుందని ఇప్పుడు బ్రిటన్ పత్రిక చెబుతోంది. దానికి సంబంధించి వీడియోలు కూడా బయటికి కొన్ని వచ్చాయి. ఇప్పుడు ఇంకా చాలామంది వాటిని వచ్చేసి సోషల్ మీడియాలో డిలీట్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం వాళ్ళ మీద చాలా కఠినమైనటువంటి శిక్షలు వేయబోతుంది. 5,000 మందిని చంపారు బాసత్ దళాలు. 5,000 మందిని అంటే బయటికి చెప్పినటువంటి సంఖ్య 5,000 మంది, కానీ బాసత్ దళాలు 15,000 మందిని చంపినట్లుగా అక్కడ నివేదికలు చెబుతున్నాయి. దానికి ఎటువంటి ఆధారాలు లేవు, కానీ ఆ 15,000 మందిని మాత్రం రక్తాలు అంటే ఏరులై పారాయి అంటాం కదా, అలా ఏరులై పారినటువంటి పరిస్థితి కూడా ఇరాన్లో మనం చూసాం. చాలా మందిని చంపేశారు. ఈ బాసత్ దళాలు అనేవి వాలంటీర్లుగా పనిచేస్తారు. వీళ్ళు రూపాయి జీతం తీసుకోకుండా ఇస్లాం కోసం పనిచేస్తారు. వీళ్ళు మసీదుల ఆధారంగానే వీళ్ళ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళే ఈ యొక్క దారుణానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ 26,000 మందిని చంపాలన్నా సరే వీళ్ళ యొక్క సహకారం కావాలి. అంటే ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి దీనికి వీళ్ళు చాలా బలం. సో ఈ 26,000 మందిని ఉరిశిక్ష కాకుండా కొంతమందికి ఉరిశిక్ష వేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఈ మత్తు పదార్థాలు ఏవో ఇచ్చేసి పూర్తిగా అనారోగ్యం పాలు చేసేసి మొత్తం వాళ్ళందరినీ చంపేసి అది బయట ప్రపంచానికి, ముఖ్యంగా ఇరాన్ ప్రజలకు తెలిసేలా చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇంకొకసారి అమెరికా వాడో ఇజ్రాయెల్ వాడో చెప్పినందుకు మీరు ఇలాంటి నిరసనలు చేపడితే ఇంతకంటే దారుణమైనటువంటి చావులు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ గాడ్స్ అందరూ కూడా మహిళా ఉద్యమకారుల మీద లైంగిక దాడులు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కుర్దుష్ అనే ఒక మానవతా సంస్థ చెప్తోంది బయటికి. సో ఇందులో ఎటువంటి అసత్యం ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు అదే చేస్తారు. మామూలుగానే చంపారు, ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున్న ఏదైనా జరగవచ్చు. మళ్ళీ వీళ్ళని విడుదల చేస్తే చాలామంది ఉద్యమకారులు ఇదే విధంగా ఉంటారు. అప్పుడు అమెరికా చేతికి ఇరాన్ వెళ్ళిపోతే దేశం మొత్తం నాశనం అయిపోద్ది అన్న విధంగా వీళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళకి ఇస్లాం దేశాల నుండి కొంత మద్దతు అయితే వస్తుంది. వాళ్ళు ఈ అపాయకరంగా ఏమైనా చేసుకుని కానీ ఒక ఇస్లాం దేశం అనే ఒక ఇరాన్ని అమెరికా చేతిలో పెట్టడం అనేది ఎవరికి ఇష్టం లేదు, ఇస్లాం దేశాల వాళ్ళకి. అదే ఇప్పుడు వీళ్ళకి ప్లస్ అవుతుంది.